పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగాక. దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి ఒక 4-5 వారాలు మనం యూదా పత్రికని ధ్యానించబోతున్నాం. యూదా పత్రిక, యూదా వ్రాసినటువంటి పత్రికలో ఒకటే ఒక అధ్యాయం ఉంది. ఈ ఒక్క అధ్యాయంలో మొత్తం 25 వచనాలు ఉన్నాయి. ఈ 25 వచనాలను మనం ఒక 4, 5 లేదా 6 వారాలు మనం ధ్యానించి దేవుడు మనకు ఈ పత్రిక ద్వారా అనుగ్రహించినటువంటి పాఠాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇది యూదా వ్రాసినటువంటి పత్రిక. ఈ యూదా యేసుక్రీస్తు ప్రభు యొక్క తమ్ముడు. ఈ యూదా యాకోబు యొక్క తమ్ముడు. ఈరోజు మనం ఈ యూదా పత్రిక యొక్క పరిచయాన్ని మనం ధ్యానం చేద్దాం. 2 వచనాలని మనం ధ్యానం చేసుకుందాం. ఈ 2 వచనాలను చదువుకొని చిన్న మాట మనం ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి వెళ్దాం. యూదా వ్రాసిన పత్రిక 1-2 వచనాలు. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. కనికరము, సమాధానము, ప్రేమ మీకు అనగా దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడిన పిలువబడిన వారికి కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరము గల తండ్రి, యూదా వ్రాసిన పత్రికను ధ్యానించుటకు మేము నీ వైపు చూస్తున్నాం. ఈ 25 వచనాలలో మా కొరకు నువ్వు శ్రేష్టమైనటువంటి విషయాలను వ్రాయించావు, దాచి ఉంచావు. అట్టి విలువైనటువంటి ఆని ముత్యములను ప్రభువా మేము వెలికి తీసి దాచుకొనుటకు, యేసుక్రీస్తు ప్రభువా నీ 2వ రాకడకు మేము సిద్ధపడుటకు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీ దాసుని నోటికి మీ మాటలు అందించుమని ప్రార్థిస్తున్నాం. మా అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకృతంగా ఉండని అనుగ్రహించండి. హృదయములను తాకండి, నీ రాకడకు సిద్ధపరచండి. యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని పిల్లరా, బైబిల్ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో 39 పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. మొత్తం వెరసి 66 పుస్తకాలు. 66 పుస్తకాలలో 66వ పుస్తకం ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం అనేటువంటిది ప్రభుని యేసుక్రీస్తు యొక్క 2వ రాకడను గూర్చి సూచించి విశదీకరించే గ్రంథం. ఈ ప్రకటన గ్రంథమునకు ముందున్నటువంటి గ్రంథం అంటే 65వ గ్రంథం, క్రొత్త నిబంధనలో 26వ గ్రంథం యూదా వ్రాసిన పత్రిక. ఈ యూదా పత్రిక యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడకు భక్తులను సిద్ధపరచే గ్రంథం. ఈ యూదా పత్రిక ఏం పత్రిక? ఇది ప్రభు యొక్క 2వ రాకడకు ఆయన యొక్క భక్తులను సిద్ధపరచే గ్రంథం, తయారు చేసే గ్రంథం, అలంకరించే గ్రంథం. పెళ్లి పీటల మీదికి పెళ్లి కూతుర్ని తీసుకొని పోవటానికి, పెళ్లి కూతుర్ని పెళ్లి కుమార్తె యొక్క గదిలో సిద్ధపరిచినట్లుగా చిట్ట చివరిగా సిద్ధపరచి, చిట్ట చివరిగా ముసుగు వేసి పెళ్లి పీటల మీదకి తీసుకొచ్చినట్లుగా ఇది సిద్ధపాటు గ్రంథం, సిద్ధపరచే గ్రంథం. దేవుని పిల్లరా, క్రొత్త నిబంధనలో పౌలు రాసిన పత్రికలు ఉన్నాయి. పౌలు రాసిన పత్రికలు 14 పత్రికలు. పౌలు రాసిన పత్రికల తర్వాత ఉన్నటువంటి పత్రిక యాకోబు రాసినటువంటి పత్రిక. యాకోబు రాసిన పత్రిక తర్వాత ఉన్నటువంటి పత్రిక
పేతురు వ్రాసినటువంటి పత్రికలు, 2 పత్రికలు. పేతురు వ్రాసినటువంటి పత్రికల తర్వాత ఉన్న పత్రికలు యోహాను వ్రాసినటువంటి పత్రికలు, అవి 3 పత్రికలు. యోహాను వ్రాసిన పత్రికల తర్వాత ఉన్న పత్రిక యూదా పత్రిక. ఇది యూదా వ్రాసినటువంటి ఒక పత్రిక. యూదా వ్రాసిన పత్రిక తర్వాత ఉన్న పత్రికలు అవి ప్రభువైన యేసుక్రీస్తు రాసిన పత్రికలు. యేసుక్రీస్తు రాసిన పత్రికలు ఎన్ని? 7 పత్రికలు. 7 పత్రికలు. ఎఫెసీ సంఘానికి వ్రాసాడు, స్ముర్ణ సంఘానికి వ్రాసాడు, పెర్గము సంఘానికి వ్రాసాడు, తొయతైరా సంఘానికి వ్రాసాడు, సార్దీ సంఘానికి రాశాడు, ఫిలదెల్ఫియా సంఘానికి రాశాడు, చివరిగా లవోదికయ సంఘానికి. ఎన్ని సంఘాలు? 7 సంఘాలు. అందుకనే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో అంటాడు, సంఘములను గూర్చి, సంఘములకు వ్రాసినటువంటి పత్రికలు. చివరి పత్రికలు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వ్రాసినటువంటి పత్రికలు. అయితే యేసుక్రీస్తు వ్రాసినటువంటి పత్రికలు కలంకమైన, ముడతైన, డాగు అయిన అట్టిది మరి ఏది లేకుండా పరిపూర్ణంగా పర్ఫెక్ట్నెస్లోకి నడిపించే పత్రికలు ఆ పత్రికలు. యేసు ప్రభు రాసిన మొదటి పత్రిక ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక. అవునా? ఎఫెసీ సంఘానికి ఏం రాశాడు? ఎఫెసు, నీకు క్రియలు ఉన్నాయి కానీ ఏమి లేదు, ప్రేమ లేదు అన్నాడు. అంటే కొందరికి క్రియలు ఉన్నాయి కానీ ప్రేమ లేదు. క్రియలు కావాలన్నా వద్దా? కావాలి, మంచిదే. కానీ ప్రేమ లేకపోతే, మొట్టమొదటగా నన్ను ప్రేమించినట్లుగా ఇప్పుడు నన్ను ప్రేమించట్లేదు అంటాడు. పౌలు విశ్వాసమును గూర్చి రాశాడు, యాకోబు క్రియలను గూర్చి వ్రాశాడు, పేతురు నిరీక్షణను గూర్చి వ్రాశాడు, యోహాను ప్రేమను గూర్చి వ్రాశాడు, యూదా అతి పరిశుద్ధతను గూర్చి వ్రాశాడు. అంటే యూదా వ్రాసిన తర్వాత పత్రిక తర్వాత ఉంది ఏంటిది? ప్రకటన గ్రంథం అని చెప్పాను. ప్రకటన గ్రంథం ఏం సూచిస్తుంది? ప్రభు యొక్క 2వ రాకడను. 2వ రాకడలో మనం ఎత్తబడాలంటే, 2వ రాకడలో మనం ప్రభు యొద్దకు ఆకాశ మండలానికి మేఘాల మీద కొనిపోబడాలంటే ముందున్నటువంటి పత్రిక యూదా పత్రిక బోధ మనం వంట పట్టించుకోవాలి. యూదా పత్రిక చెప్పేటువంటి బోధ సారం ఏంటంటే అతి పరిశుద్ధత. అతి పరిశుద్ధత యూదా పత్రిక యొక్క అంశమే అతి పరిశుద్ధత. ఈ పత్రిక ఎవరు రాశారు? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తమ్ముడైనటువంటి యూదా వ్రాశాడు. అవునండి. యేసుక్రీస్తు ప్రభుకి మొత్తం 4 తమ్ములు ఉన్నట్లుగా బైబిల్లో వ్రాయబడ్డది. ఎంతమంది సోదరిమణులు, చెల్లెళ్ళు ఉన్నారో మనకు తెలియదు. కానీ ఒకసారి మత్తయి వ్రాసిన సువార్తలోకి వద్దాం. మత్తయి వ్రాసిన సువార్త 13వ అధ్యాయము 55వ వచనం, 56వ వచనంలో ఏం రాయబడిందంటే, ఇతడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు, యేసుక్రీస్తు వడ్లవాని కుమారుడు కాడా? కాడా అంటే అవును. ఎవరు ఆ వడ్లవాడు? యోసేపు. యోసేపు కుమారుడు కాడా అంటే యోసేపు కనకపోయినా అందరూ ఆయనని ఎవరు అనుకునేవారు? యోసేపు కుమారుడుగానే పరిగణింపబడ్డాడు. తర్వాత చూడండి, ఇతని తల్లి పేరు మరియ కాదా అంటే అవును. తర్వాత చూడండి, యాకోబు, యోసేపు, సీమోను, యూదా అన్నటువంటి వారు ఇతని సోదరులు కారా? కారా అంటే అవును. ఎంతమంది సోదరులు? ఎవరెవరు? యాకోబు, యోసేపు, సీమోను, యూదా. ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నవారు కారా? కారా అంటే అవును. మనతోనే ఉన్నవారు అంటే అర్థం ఏంటంటే, మనమే కదా వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాం, మనతోటే కదా వాళ్ళు కాపురం చేస్తున్నారు. ఎవరు? ఇతని యొక్క చెల్లెళ్ళు, సోదరిమణులు. వీళ్ళ సోదరిమణులను ఎవరు పెళ్లి చేసుకున్నారు? అక్కడ ఉన్నటువంటి యూదులే పెళ్లి చేసుకున్నారు. ఎంతమంది సోదరులు ఉన్నారు? 4 కనబడుతున్నారు. 4 పెద్దవాడు ఎవరండి? యాకోబు. యాకోబు పెద్దవాడు. 2వవాడు యోసేపు. 3వవాడు సీమోను. 4వవాడు యూదా.
యాకోబు అందరికంటే పెద్దోడు, యూదా అందరికంటే చిన్నవాడు. యాకోబు రాసిన పత్రిక ఉంది బైబిల్లో, యూదా రాసిన పత్రిక ఉంది. పెద్దోడు రాసిన పత్రిక ఉంది, చిన్నవాడు రాసిన పత్రిక ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో నరుడుగా ఉన్నప్పుడు, ఆయన ఈ భూలోకంలో సంచరిస్తున్నప్పుడు ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచారండి. ఆయన సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఏమన్నారు వాళ్ళు? ఒకసారి యోహాను వ్రాసిన సువార్త 7వ అధ్యాయంలోకి రండి. యోహాను వ్రాసిన సువార్త 7వ అధ్యాయంలో 2వ వచనంలో, యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరులు ప్రభుని యేసుక్రీస్తుని చూచి ఏమంటున్నారు? ఓ, నువ్వు పెద్ద గొప్పడి కదా, నువ్వు సూచక్రియలు చేస్తావు కదా, అమ్మ కూడా నీకెళ్ళేం మాట్లాడుతుంది కదా, నువ్వు అంత గొప్పోడివి, ఎంత గొప్పోడివి కదా, మరి అయితే నువ్వు చేసే క్రియలు నీ శిష్యులు కూడా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చూసేటట్లు నువ్వేం చేయి, ఈ స్థలాన్ని విడిచిపెట్టి, ఈ స్థలం అంటే ఏ స్థలం? నజరేత్. వాళ్ళు ఎక్కడున్నారు? నజరేతులో ఉన్నారు. దీనిని విడిచిపెట్టి ఈ ప్రాంతంలో నుంచి యోధకి వెళ్ళరాదు. అక్కడికి వెళ్తే అక్కడ పండగ జరుగుతుంది, నలుగురు వస్తారు, నీ వీపు పలకొడతారు. ఎందుకంటే నువ్వేదో గొప్పోడు అని ఇక్కడ చెప్తున్నావు, మళ్ళీ అమ్మ నీకు సపోర్ట్. నువ్వేం చేసిన అమ్మ ఏముంటుంది? ఆయన మాట వినండి అంటది, ఆయన గొప్పోడు అంటది. నువ్వెంత గొప్పోడువో అక్కడికి పో తెలుస్తుంది, అక్కడ పో తెలుస్తుంది. 5వ వచనం, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యాకోబు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచలేదు. మీకు ఇంకో విషయం చెప్తాను, యాకోబు పరిసయ్యులకే సపోర్ట్ చేసేవాడు. యాకోబు, యోసేపు, మూడైన సీమోను, యూదా, వీళ్ళు నలుగురు భక్తిహీనులు గారు, కానీ పరిసయ్యులకు వెళ్ళి మాట్లాడేటోళ్ళు. వీళ్ళు భక్తిహీనులు ఎందుకు కారంటే, అసలు వీళ్ళ నాన్న యోసేపు నీతిమంతుడు, ఈయన భక్తిహీనుడు కాడు. వీళ్ళమ్మ మరియా భక్తిహీనురాలు కాదు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పట్టించేటోళ్ళు. కాకపోతే వాళ్ళకి ధర్మశాస్త్రమే తెలుసు. వారికి ప్రవక్తల వచ్చిన లోపల ఉన్నటువంటి పరమార్థం వారికి తెలియదు. మరియకి కూడా ఎప్పుడు ప్రశ్నార్థకమే, యోసేపుకి ప్రశ్నార్థకమే. కానీ ఇతనిలో నీతి ఉంది, ఇతనిలో పరిశుద్ధత ఉంది, ఇతడు యథార్థవంతుడు. యోసేపు అంటే ప్రభుని పెంచిన తండ్రి యేసుక్రీస్తు, వీరిద్దరు కలిసి వడ్రంగం చేసేవారు. వడ్రంగం చేసేటప్పుడు ప్రభు యొక్క స్కిల్స్ని, నైపుణ్యాన్ని చూసి యోసేపు ఆశ్చర్యపోయేటాడు. ఇంత స్కిల్లా, ఇంత యథార్థత. మార్చి 2వ తారీఖున నీకు ఈ ఆర్టికల్ ఇస్తాను, ఈ బల్ల ఇస్తాను, ఈ మంచం ఇస్తాను అని ప్రభు మాట చెప్పాడంటే 2వ తారీఖు ఇస్తాడంతే. మళ్ళీ ఎలా చేస్తాడు? నక్షి పనిగా చేస్తాడు. యోసేపు ఆశ్చర్యపోయేటాడు, మరియా ఆశ్చర్యపోయేది. కానీ తమ్ముళ్ళు చెల్లెలు మాత్రం అసూయపడేటోళ్ళు. వీళ్ళు అసూయపడేటోళ్ళు. ఊరంతా ఒక ప్రాపగండ. ఏంటి ప్రాపగండ? ఈయన యోసేపు పుట్టినోడు కాదు, మరియా పెళ్లి కాకముందే రోమా సైనికునితోటి అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకుంది, ఈయన అక్రమంగా పుట్టాడు. పెళ్లి కాకముందే పుట్టినట్టు అక్రమ సంబంధం. అందుకనే యాకోబు అనుకునేటోడు. మీరు చూడండి, ఒక్క తండ్రి పిల్లలే అయినా తల్లులు వేరైతే ద్వేషం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? తండ్రి ఒక్కడే, తండ్రికి 2 భార్యలు అనుకోండి, ఆ పిల్లలు ఈ పిల్లల మధ్య ఎలా ఉంటుంది? ఇక దాన్ని నేను వర్ణించని అవసరం లేదు, అంత భయంకర ద్వేషం ఉంటుంది. యేసు ప్రభు మీద యాకోబుకి ఎంత అసూయో, యేసు ప్రభు మీద యోసేపుకి, యోసేపు అంటే తండ్రి కాదు, కొడుకు యోసేపుకి ఎంత అసూయో, యేసు ప్రభు మీద సీమోనికి ఎంత అసూయో, యూదాకి ఎంత అసూయో. అయితే దేవునిలారా, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. మరియకు ప్రేమ, అభిమానం, అనురాగం. ఎందుకంటే మరియకు తెలుసు, నేను కన్యకను, కన్యకగానే ఆయనను కన్నానని మరియకు తెలుసు.
నిజమే, ఇది నిజమే, ఇది కరెక్టే, ఈయన మంచోడే. కానీ ఈయన కూడా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అంటాడేంటిది? అసలు ఏంటిది విశ్రాంతి దినం లెక్కలేదంటాడేంటిది? ఆమెకేంటిది? ప్రశ్నార్థకమే. ప్రశ్నార్థకమైన కానీ ఆమె నీతి ఆమెకు తెలుసు. నేను పురుషుణ్ణి ఎరగకుండా కన్నానే, దేవదూత నాకు ప్రత్యక్షంగా వచ్చి చెప్పాడే, మరి అంత గొప్పోడే కాబట్టి కాదనలేను, అట్లా అని అంగీకరించను లేదు. ఇలా కొనసాగుతుంది, ఇలా కొనసాగుతుంది, ఇలా కొనసాగుతుంది. ప్రభు యేసుక్రీస్తు చచ్చిపోయాడు, చంపేశారు, సిలువలో చంపేశారు ప్రభుని. ఆయన తన పరిశుద్ధ రక్తమును కార్చి చనిపోయాడు. సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత ఆయన 3వ దినమున మృతులోంచి తిరిగి లేచాడు. తిరిగి లేచి ఆయన 11 మార్లు తన శిష్యులకు తనను తాను అగపరుచుకున్నాడు. 11 మారులు వారలకు ప్రత్యక్షుడాయనేసు, పరలోకమునకేగెను తన వార్త ప్రకటించుమని బల్కెను. ఎన్ని మార్లు? 11 మార్లు ప్రత్యక్షపరచుకున్నాడు. ఆ 11 మారులలో ఒక మారు తన తమ్ముళ్లకు ప్రత్యక్షపరచుకున్నాడు, యాకోబుకి ప్రత్యక్షపరచుకున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు చదువుతాను, 7 వచనాల వరకు చదువుతాను. మీరు చూడండి. 3 నుంచి, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేంటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను. మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. 4వ వచనం, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డాడు. మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేపబడ్డాడు. 5వ వచనం చూడండి, ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. 7వ వచనం, తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకందరికి కనబడెను. అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకు కూడా ఆయన కనబడ్డాడు. 7వ వచనం ఏం చెప్తుందంటే ఆయన యాకోబుకి కూడా కనబడ్డాడు. ఎప్పుడైతే యాకోబుకి ఆయన పునరుద్ధాన దర్శనం ఇచ్చాడో, యాకోబు, యోసేపు, సీమోను, యూదా గుండెలు పగిలేటట్లు ఏడ్చారు. దేవుని పిల్లరా, నేను ముందే చెప్పాను, యాకోబు, యోసేపు, సీమోను, యూదా భక్తి పరులా, భక్తి లేనోళ్ళ? భక్తి పరులే. సౌలు లాంటి భక్తి కలిగినటువంటి వారు, ధర్మశాస్త్రానుసారమైన భక్తి కలిగినటువంటి వారు. అందుకనే ప్రభు మరణము గెలిచి తిరిగి లేచిన తర్వాత ప్రభు చచ్చిపోవటం ప్రత్యక్షంగా చూశారు. ప్రభు తిరిగి లేచి సజీవుడుగా కనబడటం ప్రత్యక్షంగా చూశారు. అప్పటి నుంచి యాకోబు బాగా ఏడ్చేవాడట. చరిత్ర ఏం చెప్తుందంటే యాకోబు కళ్ళెమ్మటి ఎప్పుడు నీరు కారేదట. అయ్యో ప్రభువా, నిన్ను ఎంత అవమానపరిచాను, నువ్వు వ్యభిచారం వల్ల పుట్టావని మా అమ్మని అవమానించాను, నిన్ను అవమానించాను, నిన్ను హేళన చేశాను. ఎప్పుడు మోకాళ్ళ మీద ఉండేవాడట యాకోబు. అందుకనే యాకోబు మోకాళ్ళు ఒంటె మోకాళ్ళలాగా కాయలు కాసిపోయినాయట. కాయలు కాసి ఇంత లావై ఉండేటట యాకోబు యొక్క మోకాళ్ళు. యాకోబు ఏడ్చేవాడట, బాగా ఏడ్చేవాడట. యాకోబుతో పాటు చిన్న తమ్ముడు, చిన్నోడు ఎవరు, యోధా ఏడ్చేవాడట. వీళ్ళు బాగా ఏడ్చేవారట. అయ్యో ఎంత పని చేసాం మనం, మన సొంత అన్నని మన కళ్ళ ముందే చంపుతుంటే, మన కళ్ళ ముందే అంత హింస పెడుతుంటే మనం అలా చూసి ఉన్నామన్నా ఎంత తప్పు చేసాం. ఆయన మనకు అన్న కాదు, ఆయన మనకు ప్రభువు, ఆయన మనకు గురువు. ఆయన మా అన్న అని చెప్పుకోవటానికి మనకి ఏం లేదు, హక్కు లేదు, అధికారం లేదు. యాకోబు అదే మాట అన్నాడు, యూదా అదే మాట అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం ఏం రాశాడు యాకోబు? యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు,
ఆ, దేవుని యొక్కయు ప్రభుని యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్నాడు, తమ్ముడైన యాకోబని అనలేదు. యూదా ఏమంటున్నాడు? యూదా ఏమంటుండు? యూదా వ్రాసిన పత్రిక 1వ వచనం, యేసుక్రీస్తు దాసుడు అన్నాడు. తర్వాత ఏమండు? యాకోబు యొక్క సహోదరుడు. ఇలా అనొచ్చు కదా, యేసుక్రీస్తు సహోదరుడును యాకోబు సహోదరుడునైన యూదా అనొచ్చుగా. కానీ వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు, మనం ఆయనకు తమ్ముళ్ళుగా ఉండటానికి మనకు అధికారం లేదు. ఆయన మనకు గురువు, ఆయన మనకు ప్రభువు, ఆయన మనకు బోధకుడు. అందుకని మనం ఆయనకు దాసులం. యోసేపుకి, పాత నిబంధన గ్రంథములో ఉన్న యోసేపుకి తన 10 మంది అన్నలు దాసులయ్యారు, సాగిలపడ్డారు, దాసులయ్యారు. దేవుని పిల్లరా, అందుకనే యూదా అంటున్నాడు, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా. ఇది సుమారు క్రీస్తు శకం 70 నుంచి 80 మధ్యలో వ్రాసినట్లుగా బైబిల్ పండితులు నిర్ధారించారు. క్రీస్తు శకం 70 నుంచి 80 ఆ మధ్యలో, ఆ 10 సంవత్సరాల మధ్యలో ఈ పత్రికను వ్రాసాడు యూదా. ఈ పత్రిక పేతురు వ్రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయానికి ఇది ప్యారలల్గా ఉంది, సమాంతరంగా ఉంది. అక్కడ వ్రాయబడిన కాంటెంటే ఇక్కడ వ్రాయబడింది. అంటే పేతురు ఏ ఆత్మతో నడిపించబడ్డాడో ఆ యూదా కూడా అదే ఆత్మతో నడిపించబడ్డాడు, అదే ఆత్మతో నడిపించబడ్డాడు. ఈ మన పరిచయ వాక్కులలో మనం నేర్చుకునేది ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాసేది. ఇది పిలువబడిన వారికి వ్రాయబడిన పత్రిక. అంటే పేతురు ఎవరికైతే పత్రిక వ్రాసాడో ఈయన కూడా వారికే పత్రిక రాశాడు. ఇది క్రొత్త నిబంధన క్రైస్తవ్యానికి ఇది ఫినిషింగ్ టచ్. ఫినిషింగ్ టచ్ అంటే ఇలా అర్థం చేసుకోవచ్చు. ఒక పెయింటర్ వచ్చాడు, ఒక చక్కటి అమ్మాయి యొక్క బొమ్మని గీచాడు, చక్కటి సుందర వనిత అందమైనటువంటి స్త్రీ యొక్క బొమ్మని గీచాడు. ఇంకొక ఆయన వచ్చాడు, దానికి రంగులు దిద్దాడు. ఇంకొక ఆయన వచ్చాడు, దానికి కొన్ని అలంకరణలు చేశాడు. ఇలా ఒకరి తర్వాత వచ్చి అందరూ వేసేసారు. ఆ బొమ్మ గీయటం, అలంకరించటం మొత్తం ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే ఈ ఫినిషింగ్లో ఎక్కడైనా ఏమైనా లోపాలు ఉన్నాయా, దాన్ని ఏమంటాం? ఫినిషింగ్ టచెస్ అంటాం. ఇది డ్రాయింగ్ కాదు. టచెస్ అంటే ఏంటిది? ఇక్కడ ఈ నల్లని వెంట్రుకలలో అక్కడ కొంచెం ఒక డాట్ తెల్లగా ఉందని అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఒక నలుపు తీసుకొచ్చి అక్కడ టచ్ చేస్తాడు. అలా ఎక్కడ కూడా లోపం ఉండకుండా క్రొత్త నిబంధన క్రైస్తవ్యానికి యూదా పత్రిక ఒక ఫినిషింగ్ టచ్. ఫినిషింగ్ టచ్. దీంట్లోరా ఈ పత్రిక అనేటువంటిది పరిశుద్ధులకు వ్రాయబడినటువంటిది. పరిశుద్ధులను అతి పరిశుద్ధతలోకి, సంపూర్ణ పరిశుద్ధతలోకి నడిపించేటువంటి పత్రిక. ఇది పోరాటమును గూర్చినటువంటి పత్రిక. ఈ పత్రిక 2వ వచనం చెప్పాడు, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ఏమేమి విస్తరించాలి? కనికరం, సమాధానం, ప్రేమ. కనికరం అంటే ఏంటిది? కనికరం అంటే దేవుని పిల్లరా జాలి పడటం. ఆయన మీ మీద జాలి పడునుగాక, ఆయన మీ మీద దయచూపునుగాక. కనికరపడటం. రెండోది సమాధానం. దేవునితో సమాధానం కలగాలి, నీతో సమాధానం కలగాలి. మూడోది ప్రేమ. అవన్నీ ఏం కావాలి?
ఏమండు? కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించాలి. అది పాయింట్. ప్రేమ విస్తరించాలి. ప్రేమ ఏం చేస్తుందంటే సహిస్తుంది, భరిస్తుంది. అంతేకాదు ప్రేమ తప్పిదములన్నిటినీ కప్పేసి నీతిలో నడిపిస్తుంది, నీతి మార్గంలో నడిపిస్తుంది ప్రేమ. ప్రేమ ఎప్పుడు కూడాగా ఫినిషింగ్ టచ్చే. ప్రేమ అనేటువంటిది ఎప్పుడు కూడాగా పరిపూర్ణతకు అది అనుబంధమే. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీ 3 12, 13, 14 వచనాలు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు, ఇక లెక్క పెట్టుకోండి. నంబర్ 1 జాలిగల మనస్సు, దయాళుత్వం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం ఏం చేయండి? ధరించుకోండి. ఒకరినొకడు సహించండి, ఒకరినొకడు క్షమించండి. 14 వచనం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. ప్రేమ అన్నటువంటిది పరిపూర్ణతకు అనుబంధమైన ఫినిషింగ్ టచ్, పైన కప్పేది. నేను కోట్ వేసుకున్నాను అనుకోండి, కోట్ వేసుకున్నాను. కోటుకి లోపలే ఉంటుంది, జాకెట్ ఉంటుంది. దాన్ని ఏమంటారు? కోటుకు లోపల లోపల జాకెట్ వేస్తారా? దానికి చేతులు ఉండవు, అది ఉంటుంది. దాని లోపలే ఉంటుంది షర్ట్ ఉంటుంది, షర్ట్ లోపలే ఉంటుంది బనీన్ ఉంటుంది. కానీ బనీన్ కనబడుతుందా? షర్ట్ కనబడుతుందా? లోపల ఉన్న ఆ జాకెట్ కనబడుతుందా? ఏం కనబడుతుంది? కనబడేది పైన కోటే. అట్లాగే ప్రేమ ఉందంటే ప్రేమ లోపల ఇన్ని ఉంటాయి, ప్రేమ లోపల అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటేనే పైన ఉండేది పరిపూర్ణతకు అనుబంధం. ఇదేం కావాలన్నాడు యూదా? విస్తరించాలి, కరుణ విస్తరించాలి, కనికరపడటం, దయ చూపటం. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకి దిగిపోతున్నాడు. దిగిపోయేటోని మీద జాలి ఏంటండి? వాడు బాగా త్రాగి, వాడు తిని దరిద్రుడై పొగరబట్టి దొంగల చేత చిక్కుబడ్డాడు. వాని మీద కనికరం ఏంటి? అదే కనికరం అంటే. సమరయుడు ఏం చేస్తున్నాడు? అతని మీద జాలిపడి అన్నాడు. పరిసయ్యునికి జాలి లేదు, లేవీయునికి జాలి లేదు. కానీ ఎవరికుంది జాలి? అయ్యా, ఒక సమరయునికి జాలి ఉంది. దెంపులారా, మన ప్రభు మన మీద జాలి పడతాడు, కనికరం చూపిస్తాడు. అది దినదినం ఏమవుతుందన్నాడు? విస్తరిస్తుంది. కనికరం, జాలి ఉంటేనే ఆయనతో మనకేముంటుందండి? సమాధానం ఉంటుంది. సమాధానం మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే ఆయన మన మీద జాలి పడితేనే. దేవునితో సమాధాన పడండి క్రీస్తు పక్షమున మిమ్మల్ని బతిమలాడుచుని అంటాడు కొరింథీ 2వ పత్రికలో పౌలు. దేవునితో సమాధానం. అవునండి, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక అని ఎవరు ఈ పాట పాడారు? దేవదూతలు పాడారు. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టినప్పుడు దేవదూతలు పాడిన పాట ఏం పాట? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగుగాక. సమాధానం అంటే నీతో నీకు సమాధానం, నీతో దేవునికి సమాధానం, నీతో మనుషులకు సమాధానం. కనికరం, సమాధానం అనుబంధమైనటువంటిది, పరిపూర్ణతకు అనుబంధమైనటువంటిది ప్రేమ. ఏం కావాలి? విస్తరించాలి. ఇవన్నీ కూడా ప్రారంభ వచనాలు, పరిచయ వాక్కులు. ఇక్కడ కవి పరిచయం జరిగింది. కవి తనను తాను పరిచయం చేసుకున్నాడు. హూ యామ్ ఐ? నేను ఎవరిని? ఎవరైనా ఆయన ఎవరు? యేసుక్రీస్తు దాసుడు. దాసుడు. దీంట్లోనా నేను పలుమార్లు ప్రభు పాదాల చెంత మోకరించి ఆయన పాదాలకు నమస్కరిస్తూ చెప్తుంటాను, దేవా, దాసుని కూడా ఉండటానికి హక్కు లేదు, కానీ సహోదరునిగా చేశావు. ఆయన మనకెవరండి? అన్న. ఆయన మనకన్నా. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్న కాడా. పురుషోత్తం చౌదరి గారు అంటాడు. కాడా అంటే అవును యేసయ్యా, నువ్వు మాకు అన్నవు,
నువ్వు మాకు తండ్రివి, నిత్యుడగు తండ్రి అయిన నువ్వు మాకు తండ్రివి, నువ్వు మాకు ప్రభువి, నువ్వు మాకు రాజువి, నువ్వు మాకు పతివి, మా సొంత పురుషుడవు. ఎన్ని ఎన్ని అన్నీ అన్నీ అయ్యావు. దేవునిపిల్లరా, ఆయన అంటాడు, సహోదరులు వీళ్ళు మా తమ్ముళ్ళు, వీళ్ళు మా చెల్లెళ్ళు అని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడలేదట. హెబ్రీ పత్రికలు చెప్తాడు. మనమైతే మనోళ్ళని మా తమ్ముడు, మా చెల్లి అని చెప్పుకోవటానికి ఏమవుతుంది? సిగ్గు అవుతుంది. ఎందుకంటే ఆ తమ్ముడు ఒకడు దుర్మార్గుడు అనుకో, చెల్లి ఒకటి తిరుగుబోద్ది అనుకోండి, బాబా మా చెల్లి అని చెప్పుకోవటానికి నాకు సిగ్గేస్తుంది అంటాం. సిగ్గు సిగ్గు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణతలో మనం ఎవరండి? కుష్ఠరోగులు. మనం అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి పుండ్లు, గాయాలు, పాపులం, ఘోరమైనటువంటి పాపులం. మనల్ని పట్టుకొని దేవదూతలు ఎదుట, కెరూబులు ఎదుట, ప్రధానులు ఎదుట, పెద్దలు ఎదుట మా తమ్ముడు, మా చెల్లి. దేంట్లరా, ఎస్, ఆయన నిన్ను తమ్ముడు అంటున్నాడు, నిన్ను చెల్లి అంటున్నాడు. యూ షుడ్ మెయింటైన్ దట్ స్టాండర్డ్స్. ఆ స్టాండర్డ్స్ నువ్వు మెయింటైన్ చేయాలి. నేను యేసు ప్రభు తమ్ముణ్ణి, నేను యేసు ప్రభు చెల్లని. కానీ యోధంటాడు, నాకంత యోగ్యత లేదు. ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసుడను. నేను యాకోబుకి మాత్రం తమ్ముణ్ణి. యాకోబు పెద్దన్న, యూదా చిన్నోడు. మధ్యలో ఇంకిద్దరు ఉన్నారు, యోసేపు ఉన్నాడు, సీమోను ఉన్నాడు. వాళ్ళ రాసిన పత్రిక లేవు, వాళ్ళని గుర్చిన సంగతులు మనకు లేవు. కానీ పెద్దోడు చిన్నోడు మారిపోయాడంటే మధ్యలో ఉన్నోళ్ళు కూడా మారిపోయారు. వాళ్ళు కూడా ప్రభుకి ఏమయ్యారు? దాసులైపోయారు. ఆ దాసుడు దున్ప్లరా వ్రాసినటువంటి పత్రిక. ఈ పత్రిక మనలను యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడకు పరిపూర్ణ సంసిద్ధులుగా చేస్తుంది. ఫినిషింగ్ టచ్ని ఇస్తుంది. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి వచనాలను జాగ్రత్తగా స్పష్టంగా మనం ధ్యానం చేద్దాం. దీనిని మొత్తం 5 భాగాలు చేసి మరి మీ ముందు ఉంచుతాను. 5 భాగాలుగా దీనిని మనం ధ్యానం చేద్దాం. 5 భాగాలుగా అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం పరిచయ వాక్కులను మన మనసులో ఉంచుకొని మనం కూడా ప్రభువుకి దాసులముగా, దాసీలముగా ఆయనకు మనం పరిచయం చేద్దాం, తగ్గించుకొని ఉందాం. అవును, మనం తమ్ముళ్ళమే, అవును మనం చెల్లెళ్ళమే, అయినా కానీ మనకు అతిశయం లేదు. ఎందుకు లేదు అంటే దానికి మనం యోగ్యులం, అర్హులం కాము. ఆయనే ఉచితంగా మనలను యోగ్యులుగా, అర్హులనుగా చేశారు గనక ఆయన మనలను తండ్రి ఇంటికి తీసుకొని వెళ్ళేంత వరకు మనం ఆయనకు దాసులుగానే ఉండటానికి ఇష్టపడదాం. యూదా, యాకోబు దాసులుగా ఉండటానికే ఇష్టపడ్డారు. మనం ఆయనకు దాసులుగా ఉండటకు ఇష్టపడదాం. అదే మనలను తగ్గిస్తుంది. తర్వాత మనం తమ్ముళ్ళం చెల్లెలం కాదా? తమ్ముళ్ళం చెల్లెలమే. అది మన స్టాండర్డ్స్లో చూపెడదాం. నేను ఆయన తమ్ముణ్ణి, నేను ఆయన చెల్లెని అని దేంట్లో చూపెడదాం? ఆ విలువలలో చూపెడదాం, ఆ విలువలో చూపెడదాం. కానీ ఆ ప్రభు దగ్గర పోయి ఏమందాం? నీ దాసుడను. ఆయన దగ్గరకు వెళ్ళి నీ దాసురాలను అని చెప్దాం. బయటకు వచ్చి ఏం చేద్దాం? మేము బ్రదర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, సిస్టర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హౌ? ఎలా అంటే ఇదిగో మా స్టాండర్డ్స్, ఇదిగో మా విలువలు, ఆయన విలువలు మనం చూపెడదాం. బయట లోకంలో దేవునిపిల్లరా యేసుక్రీస్తు ప్రభువుకి తమ్ముళ్ళంగా, చెల్లెళ్ళంగా బ్రతుకుదాం. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర దాసులుగా, దాసీలుగా ఉందాం. అటు మంచి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకొనండి. అందరూ తల వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం మీ మనసులో ఈ తీర్మానం చేసుకోండి. ప్రభువా, నీ పాదాల చెంత నేనెప్పుడు దాసుడని, నేనెప్పుడు దాసురాలని. కానీ ప్రభువా,
లోకములో, సమాజంలో నీ తమ్ముడిగా బ్రతుకుతాను, నీ చెల్లెగా బ్రతుకుతాను, నీ విలువల్ని నేను కనపరుస్తాను ప్రభువా. నువ్వు నాకు సొంత అన్నవు గనక, నేను నీకు సొంత తమ్ముణ్ణి, సొంత చెల్లెను గనక లోకములో ఆ విలువ కలిగి బ్రతుకుతాను. నీకు చెడ్డ పేరు తేను ప్రభువా. నన్ను బట్టి నీ నామము ఘనపరచబడాలి కానీ అవమానం పాలు కావద్దు. ఎస్ హీఈస్ బ్రదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనాల నన్ను చూసి. ఎస్ షీఈస్ సిస్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనాల లోకం నన్ను చూసి ప్రభువా. కానీ యేసయ్యా, నువ్వు నాకు ప్రభుడవు. నీ పాదాల చెంత నేను దాసుడను, దాసురాలను అని చెప్పండి. మిక్కిలి కనికరం గల ప్రభువా, మా కొరకు మీరు ఒక మంచి పత్రిక దేవా మీరు వ్రాయించినందుకు స్తోత్రాలు. యూదా నేను ప్రభు తమ్ముణ్ణి అని చెప్పుకునే ధైర్యం చేయలేకపోయాడు. యూదా నీ పాదల చెంత దాసునిగా అప్పగించుకున్నాడు. యాకోబు దాసునిగా అప్పగించుకున్నాడు. మేమును నీ పాదల చెంత దాసులముగా, దాసీలముగా జీవించను అనుగ్రహించండి. లోకములో ప్రభువా తండ్రి, నీ సహోదరులుగా, సహోదరీలుగా ఆ విలువలు, నీ విలువలు కలిగి బ్రతకను అనుగ్రహించమని దయానిధి యేసునామమున వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.